స్కాలర్షిప్ కు పైసలు ఇయ్యలే. కేసీఆర్ గారు ఉండగా పిల్లలు చదువుకోవాలని చెప్పి రూపాయి 2 రూపాయలు కాదు 20,000 కోట్ల రూపాయలు పిల్లల చదువుల కోసం కేసీఆర్ ఇస్తే ఈ 2 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పిల్లల చదువులను ఆగం చేస్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. చదువులు ఆగం చేస్తేవి, నౌకర్లు ఇవ్వైతివి, రైతు బంధు రాదాయే, మహాలక్ష్మి రాదాయే, తులం బంగారం ఎగబెడితివి, 4,000 పింఛనంటి మోసం చేస్తేవి. చేసిందేమున్నది నువ్వు ఒక్కటన్నా? అందుకే మనం ఆయనకు బుద్ధి చెప్తేనే గవన్నీ మనకు వస్తాయి. అవి రావాలంటే, రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలంటే, కాంగ్రెస్ వాళ్ళకు సోయి రావాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడిస్తేనే మనకు అవన్నీ వస్తాయి. మనం మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ రావడం కోసం మనం బాటలు వేద్దాం. అందరూ కూడా దయచేసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించండి. కాంగ్రెస్ కోటేస్తే మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకున్నట్టే. ఇక తులం బంగారం ఇవ్వకపో అన్నట్టు అవుతుంది. ఇక 4,000 ఇవ్వకుండా నీకే వేసిన నాకు చాలు 2,000 అన్నట్టు అవుతుంది అనడా? మరి నేను ఇవ్వకుండా ఎగబెట్టినా వేసిండు నాకు. ఇక హరీష్ రావు ఏం మాట్లాడతావే అప్పుడే కూర్చో అంటాడు నన్ను. నేను ఎవరి కోసం కొట్లాడుతున్నా? మీకోసం కొట్లాడుతున్నా. మీకు 4,000 ఎందుకు ఇస్తలేవు అని కొట్లాడుతున్నాం రోజు. సునీతమ్మ అసెంబ్లీలో అడిగింది మొన్న, 4,000 ఎప్పటి నుంచి ఇస్తావు, మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తావని సునీతమ్మ గారు అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని గట్టిగా నిలదీసింది మొన్న అసెంబ్లీలో. ఇంకా గట్టి కొట్లాడద్దా సునీతమ్మ? గట్టి కొట్లాడాలంటే సునీతమ్మకు శక్తిని ఇవ్వాలి, మీరు మాకు బలాన్ని ఇవ్వాలి. మీరిచ్చే బలం, మీరిచ్చే ఓట్లు మాకు టానిక్ లెక్క పనిచేస్తాయి. మేము ఇంకా గట్టిగా రేవంత్ రెడ్డిని కొట్లాడతాం, మీ హక్కులు సాధిస్తాం. దయచేసి మీరు అందరూ కూడా ఈ ఎన్నికల్లో మంచిగా పనిచేయండి. అందరూ ఇప్పుడు ఒక దీపంతో ఒక దీపాన్ని ముట్టించినట్టు ఇక్కడ వచ్చిన చెల్లెళ్ళు, ఇక్కడ మీరందరూ ఇంకొక చెల్లెకి చెప్పాలి, మీ గ్రూప్లోళ్ళకి చెప్పాలి, మీ గల్లోళ్ళకి చెప్పాలి, మీ చుట్టాలకు చెప్పాలి, గుడికి పోతే ముచ్చట పెట్టాలి, రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, కాంగ్రెస్ని ఓడగొట్టాలని మంచిగా చెప్పి అర్థం చేసేటట్టు ప్రజలందరూ కూడా చెప్పుకొని గుణపాఠం చెప్పాలి. మనం మోసం చేసిన వాళ్ళకి గుణపాఠం చెప్పొద్దా? తప్పు చేసిన వాడిని, మోసం చేసిన వాడికి ఏం చేయాలి? మనం మోసం చేసిన వాళ్ళకు బుద్ధి చెప్పాలి. ఎప్పుడైనా మనకు మోసం చేసిండ్రు, 6 గ్యారంటీలను మేము 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. 100 కాదు 800 రోజులైంది, 800 రోజులైంది. కానీ 6 గ్యారంటీలు అమలు కాలే. ప్రజలను మోసం చేసిండ్రు. అందువల్ల బాగా ఆలోచన చేయండి. ఇక బీజేపీ అంటారా, వాళ్ళు మనకు చేసిందేమి లేదు, చేసేది అంతకంటే లేదు. గోధుమలకు ఉత్తర భారతదేశంలో వండే గోధుమలకు ధరలు పెంచిర్రు, మన దగ్గర వండే వడ్లకు మాత్రం పెంచుతలేరు. వడ్ల కంటే గోధుమలకు 300 రూపాయలు ఎక్కువ ఇస్తారు. మన దగ్గర గోధుమలు వండుతాయా? మరి బీజేపీ వాళ్ళు అంటేనే వాళ్ళు ఉత్తర భారతదేశం, వాళ్ళ దిక్కే చూసుకుంటారు తప్ప మన దిక్కు చూడరు. గోధుమల గురించి ఆలోచించారు తప్ప వడ్ల గురించి బీజేపీ వాళ్ళు ఆలోచన చేయలే. ఢిల్లీకి వెళ్ళి నిధులు రావు, అన్నీ ఉత్తమాటలే ఉంటాయి. అందువల్ల మీరు ఇలా కాంగ్రెస్ బీజేపీ 2 ఒకటైనాయి తెలంగాణలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గట్టి కొట్లాడేది ఎవరు? మనం కొట్లాడుతున్నాం, గులాబ్ జెండోలం కొట్లాడుతున్నాం. 4,000 పింఛన్ ఏంది, రైతు బంధు ఏంది, కరెంట్ ఏంది,